బస్టాండ్ నుండి షాబాద్ చౌరస్తా వరకు ర్యాలీగా బయలుదేరిన బీఆర్ఎస్ నాయకులు ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ చేవెళ్ల నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నా కార్యక్రమాన్ని బీఆర్ఎస్ పిలుపు రాష్ట్రంలో 40% మంది రైతన్నలకు కూడా అందని రుణమాఫీ ముఖ్యమంత్రి రుణమాఫీ పూర్తయిందని మాటలు చెబుతుంటే మంత్రులు మనిషికో మాట చెబుతూ రైతన్నల అయోమయానికి గురి చేస్తున్నారని అనేక ఆంక్షలు పెట్టి రైతన్నలను మోసం చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలి, వెంటనే అందరికీ వ్యవసాయ రుణమాఫీ చేస్తామని ప్రకటన చేయాలి. అప్పటిదాకా ప్రభుత్వం పైన పోరాటం ఆగదని అందులో భాగంగానే ఈ రోజు చేవెళ్ల నియోజకవర్గంలోని వెంకటేశ్వర స్వామి టెంపుల్ గ్రౌండ్ లో ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి, యువ నాయకులు పట్లొల్ల కార్తిక్ రెడ్డి, రాష్ట్ర నాయకులు కొంపల్లి అనంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే అయ్యా సబితక్క చెప్పిందండి, ఇంద్రన్న విగ్రహం కడ పెడతాను కుప్ప గిట్టు ఉందా చూడండి, లేకపోతే వస్తా, లేకపోతే అట్లకెళ్ళి పోతా అంటాడు మళ్ళీ చూడండి. కాబట్టి ఇదంతా కూడా ఎందుకు చెప్తుందంటే ఆషామాషి కాదు, ప్రతి రైతుకు రుణమాఫీ అయ్యేంత వరకు బీఆర్ఎస్ పార్టీ నేను వదిలిపెట్టదు, రైతన్న వదిలిపెట్టడని ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వాన్ని మరొకసారి హెచ్చరిస్తూ ప్రతి ఒక్కరం కూడా ఈరోజు రైతన్నల కుటుంబాలకి అండగా ఉండాల్సిన మనమందరం కూడా రైతు కుటుంబాల నుండి వచ్చిన వాళ్ళమే. రైతు బంధు దగ్గర కొట్టేసి రుణమాఫీ అన్న దగ్గర కొట్టేసిండు. రైతు బంధు ఈయనకి కమిటీ వేయాలంట, రుణమాఫీ ఈయనకి కూడా కమిటీలు వేస్తాడంట. ప్రతిదానికి కమిటీ 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 అని కమిటీలు వేసి కార్యాపన చేస్తున్న రేవంత్ రెడ్డి గారి పాలన చూసినాము. మరొకసారి నిజంగానే అవినాష్ చెప్పినట్టు ఇప్పుడు మాట్లాడుతూ ప్రతి ఊర్లో పోతే అయ్యో కేసీఆర్ని ఓడగొట్టుకుంటున్నా, కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండే, ఇట్లా అవుతుంది అనుకోలేము, ఎప్పుడు వస్తాయి ఎలక్షన్ అని అడుగుతున్నారు. మనకన్నా ఎక్కువ జనాలు అడుగుతున్నారు ఎప్పుడు దించేద్దాం, ఎప్పుడు వస్తుంది, ఇట్లా వస్తుంది అనుకోలేదు, ఏదో అన్నాడు కదా చేస్తాడు అనుకున్నాం, ఇట్లా చేస్తాడా, ఇట్లా తిడతాడా, ఇట్లా మాట్లాడతాడా, అసలు ఆయన ముఖ్యమంత్రి అని మాట్లాడుతున్న విషయాన్ని ప్రతి గ్రామంలో కూడా చూస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఇచ్చిన ప్రతి హామీని ఒక రైతు రుణమాఫీ కాదు, ఇక్కడ కూడా ఒక డిక్లరేషన్ పెట్టినాడు ఆ రోజు వచ్చి మన చేవెళ్లలో కూడా, వాళ్ళు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేదాకా వెంటాడి ప్రజల పక్షాన ప్రశ్నిస్తూనే ఉంటామని మరొకసారి తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన మా రైతన్నలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ మహమ్మద్ భాయ్ గారు ఒక్క నిమిషం మాట్లాడాడు. ఎంత దారుణం అంటే 4.5 గంటలు ఒక ఆడబిడ్డను 4.5 గంటలు మైకి ఇయ్యండి నేను ఒక్క నిమిషం మాట్లాడతా అంటే ఒక్క నిమిషం మాట్లాడనీయలేదు. సబితక్కను ఏడిపించి ఆఖరికి ఆమె కంట నీళ్లు తెప్పించిన దుర్మార్గుడు ఈ రేవంత్ రెడ్డి అనే మాట నేను మీకు విజ్ఞప్తిస్తా ఉన్నాను. మీరు ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 6-7 సార్లు ఇప్పటికి గెలిచింది అక్క. ఒక్కసారి కూడా ఓడిపోలేదు రాజకీయాలు అడుగుపెట్టిన తర్వాత. అట్లాంటి అక్కను సీనియర్ నాయకురాలను పట్టుకొని నోటికొచ్చినట్టు మాట్లాడమే కాకుండా ఆ రోజు నిండు శాసనసభలో అవమానం చేసింది. ఇవాళ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీ అందరికి, ఇదంతా ఎందుకు చేస్తున్నాడంటే ఒక్కటే కారణం, రుణమాఫీ మీద చెప్పే ముఖం లేదు, 6 గ్యారెంటీల గురించి మాట్లాడే దమ్ము లేదు, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఏమైనా రేవంత్ రెడ్డి అంటే చెప్పే సమాధానం చెప్పే సత్తా లేదు. 49,000 40,000 ఎట్లయింది, 40,000 31 ఎట్లయింది, 31 26 ఎట్లయింది, 26కి వెళ్ళి మొన్న 15 ఆగస్టు నాడు ఖమ్మం పోయిండు. అక్కడ పోయి ఏం చెప్తాడు, అయిపోయింది రుణమాఫీ, 17,900 కోట్లు వేసినా ఒడిసిపోయింది, మొత్తం 100% అయిపోయింది అన్నాడు. ఇక్కడ రైతులు బగ్గుమన్నారు, ఎక్కడైందయ్యా రుణమాఫీ, తప్పు చెప్తున్నావు నువ్వు, తప్పుడు కూతలు కూస్తున్నావు, రేవంత్ రెడ్డి అబద్ధం